హ్యాట్రిక్ ముంగిట సంచలన నిర్ణయం. రాజకీయాలకు స్వస్తి చెప్పే యోచనలో గల్లా జయదేవ్. ఏంటో చూద్దాం. ప్రపంచంలోని శక్తివంతమైన నాయకులలో ఒకరుగా గుర్తింపు పొందిన ప్రధాని నరేంద్ర మోడీని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ దేశ అత్యున్నత చట్టసభలోనే నిలదీసే సాహసం ఎవరికి ఉంటుంది? మన తెలుగువాడైన గల్లా జయదేవ్ ప్రధానిని ఆ విధంగా సంబోధించినప్పుడు యావత్ దేశం నివ్వెరపోయింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన పార్టీల నాయకులు, హేమాహేమీలు తలపండిన నేతలు, ప్రత్యర్థులపై వాడివేడి విమర్శలతో అనునిత్యం వార్తల్లో నిలిచే నాయకులు, వీరెవ్వరూ నరేంద్ర మోడీని ఆ స్థాయిలో నిలదీసిన దాఖలాలు లేవు. లోక్సభలో సంఖ్యాపరంగా కేవలం 3 మాత్రమే ఉన్న చోట గల్లా జయదేవ్ ఆ విధంగా వ్యాఖ్యానించడం ద్వారా తెలుగువాడి ఆత్మాభిమానాన్ని సగర్వంగా చాటారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చిన్నచూపు చూస్తున్నదని ప్రస్తావించే సందర్భంలో జయదేవ్ చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తరతరాలుగా మదరాసి పరదాల మాటున మగ్గి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో విముక్తి పొందిన తెలుగు జాతి పౌరుషం, సత్తా ఏ విధంగా ఉంటుందో జయదేవ్ యావత్ దేశానికి తెలియజేశారు. జయదేవ్తో పాటు టీడీపీకి చెందిన సహచర ఎంపీలు సైతం అదే విధంగా వ్యవహరించారు. అటువంటి జయదేవ్ వర్తమాన రాజకీయాలతో విసుగు చెంది వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నెల 28వ తేదీన గుంటూరులో పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ భారీ ఎత్తున విందు ఏర్పాటు చేశారు. తనను ఎంతో ఆదరించి 2 మార్లు గెలిపించారని, తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ సాధ్యమైనంత వరకు పరిష్కరించారని, తనను ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ జయదేవ్ సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపించారు. నియోజకవర్గ పరిధిలో 5-6 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. ఆ విందుపై రాజకీయంగా పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆ సందర్భంగా తన రాజకీయ విరమణ ప్రకటన చేయాలని జయదేవ్ నిర్ణయించుకున్నారని, అందుకే వీడ్కోలు విందు ఏర్పాటు చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జయదేవ్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలన్న నిర్ణయం వాస్తవమైన పక్షంలో అంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. వర్తమాన రాజకీయాలలో జయదేవ్ వంటి నాయకులు ఎంతో అరుదుగా ఉంటారు. రాజకీయాలలో నిజాయితీకి, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన గల్లా జయదేవ్ విజయవంతం అయిన పారిశ్రామికవేత్త. ప్రపంచంలోని 100 మంది అత్యుత్తమ సీఈఓల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. చిత్తూరు జిల్లాలో రాజకీయ దురంధరుడైన రాజగోపాల నాయుడు కుటుంబ వారసుడు. ఆచార్య ఎన్జీ రంగాతో ఎంతో సాన్నిహిత్యం ఉన్న రాజగోపాల నాయుడు ఎంతో మంది నాయకులను రాష్ట్రానికి అందించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సైతం రాజగోపాల నాయుడు అంటే ఎంతో గౌరవం, అభిమానం. జయదేవ్ మాతృమూర్తి గల్లా అరుణకుమారి సైతం రాజకీయాలలో సుదీర్ఘకాలం పాటు రాణించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా వివిధ హోదాలలో పనిచేసిన అరుణకుమారి ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2014 సంవత్సరం ఎన్నికల ముందు అనూహ్యంగా గల్లా జయదేవ్ రాజకీయ అరంగేట్రం చేశారు. సినిమా రంగంలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన హీరో కృష్ణ అల్లునిగా జయదేవ్ కు తెనాలి నియోజకవర్గంతో బంధుత్వం ఏర్పడడంతో గుంటూరు నుంచి లోక్సభ సభ్యునిగా పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించి దేశ అత్యున్నత చట్టసభలలో ఒకటైన లోక్సభలో అడుగిడారు. అదే క్రమంలో 2019 ఎన్నికలలో రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ప్రభంజనం వీచినప్పటికీ దానిని తట్టుకుని వరుసగా 2వ మారు గుంటూరు నుంచి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని పలు సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితిలో జయదేవ్ మరోమారు పోటీకి నిలిచిన పక్షంలో హ్యాట్రిక్ దక్కే సువర్ణావకాశం లభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ స్థితిలో జయదేవ్ రాజకీయ విరమణ చేయనున్నారన్న ప్రచారం అభ్యుదయవాదులకు మింగుడు పడడం లేదు. సాధారణంగా రాజకీయ రంగంలో ఉన్నవారిపై విమర్శలు, ఆరోపణలు రావడం సహజం. అందులోనూ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు చెందిన వారు రాజకీయాలలోకి వస్తే వారిపై రకరకాల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండడం ఇటీవల కాలంలో చూస్తున్నాం. అయితే జయదేవ్ విజయవంతం అయిన పారిశ్రామికవేత్త అయినప్పటికీ దశాబ్దకాల రాజకీయ జీవితంలో అవినీతి మకిలి అంటలేదు. విజయవంతమైన రాజకీయవేత్తగానే ఉన్నారు. అయినప్పటికీ రాజకీయాల పట్ల జయదేవ్ కు ఎందుకు ఇంత వైరాగ్యం కలిగింది అన్న భావన తలెత్తుతోంది. ఆరోపణలు, విమర్శలు లేకపోయినప్పటికీ రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు జయదేవ్ కు రాజకీయాల పట్ల వైరాగ్యం కలగజేసినట్టు చెబుతున్నారు. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న తమ సంస్థలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న భావన జయదేవులోని ఆలోచనకు కారణభూతమైంది. ఆ క్రమంలోనే తమ సంస్థ విస్తరణను స్వరాష్ట్రంలో కాక పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో చేపట్టారు.
అమరరాజా వంటి ఎంతో ప్రతిష్టాత్మక సంస్థకే ఈ విధమైన పరిస్థితి ఏర్పడితే ఆంధ్రప్రదేశ్లో ఇతర సంస్థలకు ఏ మేరకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది అన్న సందేహం పారిశ్రామిక వర్గాల్లో తలెత్తుతుంది. గల్లా జయదేవ్ నిర్ణయం ఒక రకంగా పారిశ్రామికవేత్తలను పునరాలోచనలో పడేసిందని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలను రాజకీయ కోణంలో చూడడం రాష్ట్ర అభివృద్ధికి ప్రతిబంధకమే అవుతుంది. ప్రభుత్వంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఆ విధంగా చూసిన పక్షంలో నిరుద్యోగ యువతకు భావితరాలకు ద్రోహం చేసినట్టుగానే భావించాలి. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గల్లా జయదేవ్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలన్న యోచనను పునరాలోచించుకోగలరని ఆశిద్దాం.